హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ స్టడీ హబ్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సికి సంబంధించిన తుది మార్కులు ప్రకటన ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ అండి ఇది. వీళ్ళ బాబీ టీచర్లు అంటూ ఒక టైటిల్తో న్యూస్ అయితే రావడం జరిగింది. టెట్ లేకుండానే డిఎస్సి రాశారు. 2000 మంది అనర్హులుగా గుర్తింపు. టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు 35,000 మంది. టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోత. ఇంకా తేలాల్సిన వారు 9,000 మంది. క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ. 2-3 రోజుల్లో తుది మార్కులు. వాటిపైన అభ్యంతరాలకు అవకాశం, పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు అంటూ మెయిన్ పేపర్లో వచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉంటేనే డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి. టెట్ లేకుండా డిఎస్సిలో టాపర్గా నిలిచిన ప్రయోజనం ఉండదు. కానీ ఏం అనుకున్నారో ఏమో కానీ దాదాపు 2,000 మంది అభ్యర్థులు టెట్లో అర్హత లేకుండానే మెగా డిఎస్సి 2025 పరీక్షలు రాశారు. దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. టెట్ రాసిన సంవత్సరం, హాల్ టికెట్ నెంబరు, మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది. ఈ క్రమంలో టెట్ అర్హత సాధించని వారు కూడా అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారు. తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా టెట్ డేటాబేస్తో సరిపోల్చి చూడగా వారి టెట్ అర్హత వివరాలు కనిపించడం లేదు. అలాగే మరో 35,000 మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారు. వీరిలో 26,000 మంది వివరాలు టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు. ఇంకా 9,000 మంది వివరాలు సరిపోలేదు. టెట్ అర్హత లేకుండా డిఎస్సి రాయడం, టెట్లో మార్కులు ఎక్కువగా చూపించడం వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు సమయంలో ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన దానినే ప్రామాణికంగా తీసుకోరు. వారి హాల్ టికెట్ నెంబరు ఆధారంగా వాస్తవ మార్కులను సరిపోల్చుకొని వాటిని పరిగణిస్తారు. ఇవన్నీ తెలిసినా వేల మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించుకోవడం గమనార్హం. మరికొందరు తక్కువ మార్కులు కూడా నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం తెలియని వారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరిగాయి. వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది. దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోనికి తెచ్చింది. అయినా వేల మంది అభ్యర్థులు పొరపాట్లు చేశారు. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడమే దీనికి కారణం అంటున్నారు. తొలుత సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షలకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కానీ అనేక వినతుల నేపథ్యంలో సర్టిఫికేట్ల అప్లోడ్ను తొలగించింది. దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికేట్లలో ఉన్న మార్కులను నమోదు చేసుకున్నారు. కొందరు తప్పుగా నమోదు చేశారు. అయితే ఇప్పుడు పొరపాట్లు చేసిన మాన్యువల్గా జరిగే తుది సర్టిఫికేట్ల పరిశీలనలో పొరపాట్లు చేసిన వారు అనర్హులుగా దొరికిపోతారు. అయితే తుది దశ వరకు ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఆన్లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులు సరిపోల్చి అనర్హుల వడపోత ప్రారంభించింది. ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయటపడుతున్నారు. తుది కీపై కూడా ఈ ప్రభావం చూపుతుంది. డిఎస్సి ఫైనల్ కీపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల అనంతరం 2-3 రోజుల్లోనే తుది మార్కులు ప్రకటించాలని భావిస్తుంది. డిఎస్సి పరీక్షల నార్మలైజేషన్, టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు. తుది మార్కులపై అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులకు కల్పించనుంది. 1 మార్కు తేడా వచ్చినా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థుల్లో అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాతే తుది ఫలితాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అనంతరం షాప్ జాబితా ఆధారంగా క్రీడా కోటా ఫలితాలు కూడా ఇవ్వనుంది. ఈ నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టులు ఇవ్వనున్నారు. ఇదండి ఇవాళ న్యూస్. డిఎస్సి గురించి మనకు అప్డేట్ అయితే వచ్చేసింది. అఫీషియల్గా పేపర్లో కూడా ప్రకటన వచ్చేసింది. సో 2-3 డేస్లో
తుదికి అయితే వచ్చేస్తుంది డిఎస్సి ప్లస్ టెట్ మార్క్స్. సో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మనకు రిజల్ట్ ఇవ్వాలని ఇంత ఆలస్యం చేస్తున్నారని మనకు ఈ న్యూస్ ద్వారా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.